అవసరం ఉంది. దాన్ని కూడా నా జీవితంలో ఎప్పుడూ సపోర్ట్ చేయాల. ఇప్పుడు నేను అడుగుతున్నా, సపోర్ట్ చేస్తే తప్పేంటి? దీనికంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఏం కావాలి? ఒక వ్యక్తిని చంపితేనో స్పాంటేనియస్గా ఎమోషన్ జరిగింది కాదు. ఇది కావాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కలిసి చేసిన టెర్రరిజం. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆర్గనైజ్డ్ క్రైమ్. దీనిపైన తరో ఎంక్వైరీ జరగాలి. నేను గవర్నర్ కూడా చెప్పాను. గవర్నర్ ఇక్కడే ఉన్నాడు, ఆయన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడే కాదు, అదర్ ప్లేస్లో చేశారు. హిందూపూర్లో బాలకృష్ణ ఇంటిపైకి వెళ్ళారు, అమీర్ బాబు ఇంటికి వెళ్ళారు, వైజాగ్లో వెళ్ళారు, తిరుపతి జరిగింది, కర్నూలులో జరిగింది, నెల్లూరు జరిగింది. అంటే ఎందుకు చేశారు ఇవన్నీ? అంటే మీ ఇష్ట ప్రకారం దాడులు చేస్తే ప్రజాస్వామ్యం పైన భయపడిపోతారని. భయపడరు, తిరగబడతారు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఎవ్వడు భయపడడు. మీరు అనుకుంటున్నారు భయపడుతున్నారని. పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది కొంతమంది వల్ల. అందరూ కాదు, అందరూ వాళ్ళు అడుగుతున్నారు, పోలీసులు అడుగుతున్నారు ఏంటి మా కర్మ ఇదని. ఆ పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కేంద్ర బలగాలు మాకు పర్సనల్ ప్రొటెక్షన్ ఇస్తే అది కాదు కదా, అది కూడా అడిగాము, అది వేరే విషయం, అది కాదు కావాల్సింది. ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చేస్తారు? ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షిస్తారు? దట్ ఈజ్ మేజర్ ఇష్యూ. నాకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వడం. ఏం చేస్తారంటే ప్రొటెక్షన్ మేమే కాపాడుకుంటాం. ఆ పరిస్థితి వస్తే ఎంతమంది చెప్తారు? నేను చూస్తా. ఇప్పుడు సవాలు వస్తున్నా, ఎంతమంది చెప్తారు? ఏం చేస్తారు మీరు? కొడతారా? ఇన్ని రోజులు తిట్టారు, జైల్లో పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? లా అండ్ ఆర్డర్కు ఒక డిసిప్లిన్ సిటిజన్గా నా 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో వైలేషన్ ఎప్పుడు జరగలేదు. ప్రజల క్షేమం కోసం పోరాడా, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోరాడా, ప్రజలకు కావాల్సిన శాంతి సౌభాగ్యాలు ఇవ్వడానికి పోరాడా. ఎప్పుడు నా కోసం నేను పోరాడలా. అలాంటిది ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? తమాషాగా ఉంది. దాడి జరుగుతూ ఉంటే ఫోన్ చేశాను, వస్తున్నారంటే ఫోన్ చేశాను. ఆయన బిజీ అంట, ఎక్కడికో మీటింగ్ ఉందంట. ఏమి సమయం అంటే సంపద ఉంటే నువ్వు చంపించుకోవడం అనుకున్నావు ఇక్కడ? ఆర్ యూ ఫిట్ ఫర్ డీజీపీ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎన్ని రోజులు చెప్తావు? మా ఆఫీస్ పైన ఎందుకు వచ్చారు? నీ ఆఫీస్ పైన కోసం ఉంటావా నువ్వు? డీజీపీ ఆఫీస్ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్. మా ఆఫీస్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఆఫీస్. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆన్సర్ దిస్. తమాషా అనుకోవద్దు. చేతనైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి, చేత కాకపోతే ఇంటికి పో. అంతేగాని ఇష్టానుసారంగా 2.5 సంవత్సరాలుగా మేము వేధింపులు చూసాం. మీరు గవర్నమెంట్ కొల్లుడై లాలుచిపడి చేస్తారు. ఇవన్నీ తమాషాన. ఇది కడాన ఎక్కడ చూసినా ఏంటివి? విపరీతంగా హీరోయిన్ వస్తే హీరోయిన్ వస్తే దానికి అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే మాట్లాడితే మా తప్పు అంటావా నువ్వు? ఏం తప్పండి? ఎన్ఐ ఎన్క్వైరీ చేయడం లేదు. ఏజెన్సీ మొత్తం ఈరోజు ఎక్కడికక్కడ గంజాయి పెంచడం లేదు. అడిగితే తెలంగాణ కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పాడు మా రాష్ట్రంలో జరగడం లేదు. పేర్లు చెప్పాడు, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది, సీలేరు పరిసరాల్లో జరిగింది, నర్సీపట్నం పరిసరాల్లో ఎన్నో మండలాల్లో జరుగుతూ ఉంది, పాడేరు ఏరియాలో అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మహారాష్ట్రలో పట్టుకున్నారు. అంటే ఇవి మాట్లాడితే మేము ఎవిడెన్స్ ఇవ్వాలా మీకు? మీరేం చేస్తారు? పోలీసులు అడిగితే మాట్లాడితే ఎవిడెన్స్ ఇవ్వండి, నోటీస్ ఇస్తాం, ఎవడు అరెస్ట్ చేస్తే చేయండి, అందరిని అరెస్ట్ జైల్లో పెట్టండి, చూస్తాను నేను రేపటి నుంచి. మిడ్ నైట్ పోతారండి ఎస్సీ లీడర్ ఇంటికి, సీనియర్ లీడర్ ఇంటి మీదకి. ఏమండి అని అడిగింది, గంజాయి పెంచారని చెప్పాడు. తప్ప ఏం తమాషారా మీకు? అందుకే చెప్తున్నా, డీజీ గారు ఏమనుకున్నాడు, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నీ తెలివితేటలు జరగవు, గుర్తుపెట్టుకో. ప్రజల విశ్వాసం కోల్పోయినాక ఏ వ్యక్తి అయినా సరే ప్రజల్లో చులకనైపోయాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలాంటి పోలీసులు ఆగస్టు క్రైస్తులో కూడా చూసా, ఏమీ చేయలేకపోయారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని ఇక్కడ
చేయమన్నారు.